హలో అండి. ఇది మనీ సేవింగ్ బ్యాంక్ అనమాట. నేను 7 మంత్స్ నుంచి మనీ అన్నది సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేస్తానో, అలాగే మనీ బ్యాంక్ కాస్ట్ ఎంత పడింది అన్నది కూడా చెప్తానండి. ఇది మనీ బ్యాంక్ వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ పెడతారు కదా! దాంట్లో తీసుకున్నాననమాట. 250 రూపీస్ పడింది. చెక్కదండి ఇది. వుడ్ మొత్తం కూడా చాలా బావుంటది. దీనికి కీ కింద ఇచ్చారు కదా! ఇది. సో, కీస్ ఇలా ఉంటాయి. సేఫ్‌గా ఉంటుంది. కీ దాచిపెట్టుకున్నామనుకోండి, మనం మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోనవసరం లేదు. మనకలాగే ఉంటది సేవింగ్‌లో. నాకెందుకో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిచ్చింది. ఆ ప్లాస్టిక్ దాంట్లో కానీ, దాంట్లో వేసినప్పుడేంటంటే తీసేటప్పుడు చాలా నోట్లన్నవి చిరిగిపోతున్నాయి. అందుకోసమని నేను దీన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఎంత మనీ సేవ్ అయింది అన్నది చూద్దాము. నేనెలా సేవ్ చేశానో మనీ అన్నది కూడా చెప్తాను. జస్ట్ ఇలా ఓపెనింగ్ అనమాట. చూసారా? మనీ అండి. సో, ఇదంతా మనీ అనమాట. 7 మంత్స్‌కి సేవ్ చేసిన మనీ ఇది. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నెలలో నాకు 200 మిగులుతది. ఒక్కొక్క నెలలో 500 ఒక్కొక్కసారి 1000 రూపీస్ కూడా మిగిలిపెట్టుకుంటామనమాట. అంటే మనం ఇంట్లో సరుకులు యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి సేవ్ అవుతూ ఉంటాయి కదా! ఈ అంతటిని నేను ఎలా సేవ్ చేశాను 1 ఇయర్ అంటే, మనకి హస్బెండు మంత్లీ 10,000 కానీ, 15,000 కానీ మనకి మనీ అన్నది ఇస్తారు కదా! గ్రాసరీస్ కోసము. దాంట్లో నుంచి మనం పొదుపుగా వాడుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా. ప్రతీది సూపర్ మార్కెట్‌లో కొనేసి ఇప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్తాము. ఒకటి తీసుకోవాలి అనుకుంటాం. ఇంకొకటి అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. అది మనకు అవసరం లేకపోయినా కూడా మనము దాన్ని కొనేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా బయట వెళ్లి తీసుకున్నామనుకోండి కిరాణా కొట్లల్లో వాటిలల్లో, అప్పుడు మనకి ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటాం కదా! సో, అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మనీ అన్నది ఎగ్జాక్ట్‌గా మనకి 600-500 అన్నది సేవ్ అయితుందండి. ఇదంతా అలా సేవ్ చేసిన మనీ అనమాట. ఒక్కొక్కసారి పిల్లలకి ఏదైనా కొంచెం ఉంటాయి కదా! పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ ఇవి కొన్ని ఎక్కువ సార్లు వాడేస్తూ ఉంటారు స్కూల్లో పోగొట్టేసుకొని. అలాంటప్పుడు ఒక్కొక్కసారి 200 కూడా మిగులుతదండి. ఒక్కోసారి 300 మిగులుతది. అలా అంతా ఇయర్ మొత్తము జమ చేసిన మనీ అండి ఇది. ఇది మొత్తం ఎంతుంది అన్నది కూడా చూద్దాము. ఇది మొత్తం 10,700 ఉందనమాట. సో, 1 ఇయర్‌కి మనం కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని మిగిలిపెట్టడం వల్ల మనకి దగ్గర దగ్గర 11,000 వచ్చిందనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.